బాక్సాఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత భారీ బడ్జెట్ తో శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్స్ తో ఈ ఇయర్ సంక్రాంతికి రాగా ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది ఆ సినిమా. టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్లలో ఒకటిగా నిలిచిన ఆ సినిమా తర్వాత మరీ డిలే చేయకుండా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్ మూవీని భారీగా డిలే అవుతూ రావడం, సంక్రాంతికి పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడంతో భారీ లెవెల్లో నిరాశపరిచింది ఆ సినిమా. ఇప్పుడు ఓపెనర్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో సెన్సేషనల్ మూవీ పెద్ది చేస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో మంచి అంచనాలనైతే క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఒక గ్లిమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండగా వచ్చే ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ కాబోతున్న ఫస్ట్ బిగ్ మూవీ ఈ సినిమానే కావడం విశేషం. కాగా బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోలో మూవీగా చెప్పుకోవచ్చు. భారీ స్టార్ కాస్ట్ తో హై క్వాలిటీతో తెరకెక్కుతున్న ఈ సినిమా సుమారు 230 నుండి 250 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతుందని సమాచారం. ఉప్పెన సినిమాను చాలా లో బడ్జెట్ లో కంప్లీట్ చేసిన బుచ్చిబాబు సనా ఈ సినిమా విషయంలో భారీ బడ్జెట్ తో భారీ లెవెల్లో భారీ తారాగణంతో తెరకెక్కిస్తూ ఉండగా ఏ మాత్రం అంచనాలను అందుకున్నా కానీ వచ్చే ఏడాది సమ్మర్ లో పెద్ది మూవీ 2018లో వచ్చిన రంగస్థలం లాంటి రిజల్ట్ ను రీక్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మేకర్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఇదే రేంజ్ రిజల్ట్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి పెద్ది మూవీ ఎంతవరకు అంచనాలను తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర ఊచకోతకొస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.